మునగాకు పచ్చడి కోసం ఫస్ట్‌గా ప్యాన్‌లో 2 స్పూన్ల నువ్వులను డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసుకొని 2 పిడికల మునగాకుని వేసుకోవాలి. వీటిని ఆయిల్‌లో పచ్చితనం అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా సిమ్‌లోనే చేసుకోండి. వన్స్ మునగాకులోని పచ్చితనం అంతా పోయిన తర్వాత ఇది కూడా పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత అదే పెనంలో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి, 1 పిడికెడు నిండా పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీ స్పైస్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోనే 5 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 టమోటా పండ్ల తరుగును కూడా యాడ్ చేసుకోండి. టమోటాలు పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోండి. టమోటాలు మగ్గేంత వరకు వీటిని బాగా కలుపుకోండి. టమోటాలు మగ్గిన తర్వాత ఇందులో వీడియోలో చూపించిన సైజు చింతపండును కూడా యాడ్ చేయండి. తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పొడిలో ముందుగా వేపిన మునగాకు, అలానే టమోటా పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఇందులో పోపు కోసం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు చిటపటలాడాక ఇందులోనే ఎండుమిర్చి, అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. ఇంకా అలానే పావు టీ స్పూన్ పసుపును వేసుకొని కరివేపాకు చిట్లిన తర్వాత పోపుని చట్నీలోకి యాడ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.